ఒకే లైన్‌లో గనక మనం ప్రింట్ చేయాలి అనుకో పైథాన్‌లో, ఎలా ప్రింట్ చేస్తారు అనేది నాకిచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వెషన్ అంట. ఈ టికెట్‌ని గనక సాల్వ్ చేయాలంటే ఎలా చేయాలి అంటే నాకు డైరెక్ట్‌గా చేయకూడదంట. ఎలా చేయాలి అంటే ఇక్కడ నాకేం ఇచ్చారంటే ముందుగానే ఒక ఫంక్షన్‌కి సంబంధించిన కోడ్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చారు. ఈ రెడీ చేసిన ఏదైతే ఫంక్షన్‌కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నాకేం చేశారంటే ఒక కోడ్ అనేది ప్రీ ఫిల్డ్ ముందుగానే ఏం చేశారంటే రెడీ చేసి పెట్టారంట. ఎక్కడైతే నాకు రెడీ చేసి పెట్టారో ఈ రెడీ చేసి పెట్టిన కోడ్ లోపల నేనేం చేయాలంటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్‌ని ఆధారంగా చేసుకొని ఫంక్షన్ ఫంక్షన్ సహాయంతో ఏం చేయాలంటే ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంట. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి మనం ముందుగా చూద్దాం అనమాట. ఓకే. ఇలా చేయాలి అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చేసే ముందర మనం ఏం చేద్దామంటే ముందుగా బేసిక్‌గా మనం ఏం చేద్దామంటే ఒక కోడ్ అనేది రాసుకుందాం. ఎందుకని ఒక నంబర్ డివిజిబులో కాదో చెప్పాలి అనుకో ఎలా చెప్తాము ఏంది అనేది మీకు బాగా తెలుసు అనుకోండి డైరెక్ట్‌గా రాసేయొచ్చు అనమాట. మీకు తెలియదు అనుకోండి ముందుగా మనం ఏం చేసేసుకోవచ్చు అంటే ముందుగా ఆ కోడ్ రాసుకొని ఆ కోడ్‌ని మనం ఏం చేసుకోవాలంటే ఆ కోడ్‌ని ఏ పార్ట్‌ని ఎక్కడ లూప్‌లో పెట్టుకోవాలి, ఏ పార్ట్‌ని ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా? అందుకోసం నేనేం చేద్దామంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఆధారంగా నేనేం చేద్దామంటే ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఫస్ట్ లేపేద్దాం. లేపేసి నేనేం చేద్దామంటే ఒక నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చూద్దాం అనమాట. అందుకోసం నేనేం చేశానంటే ఎన్ అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెప్దాం అనమాట. ఎంతని తీసుకున్నాం? 5 అని తీసుకున్నాం. మనం ఎన్ అని ఒక వాల్యూ తీసుకున్నాం. ఒక తీసుకున్న నెంబర్ అనేది ప్రైమ్ నెంబరో కాదో చెప్దాం అనుకున్నాం. అలా చెప్పాలి అనుకో మనం జనరల్‌గా కోడ్ ఎలా రాస్తామంటే మనం తీసుకున్న నెంబర్ ప్రైమ్ నెంబరో కాదో చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న నెంబర్ అనేది ఏ టేబుల్స్‌తో డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఏటితో మాత్రం అవ్వాలి 1, 5 మనం తీసుకున్న ఇట్సెల్ఫ్ ఆ నెంబర్‌తో మాత్రమే కనుక డివిజిబుల్ అయిందనుకోండి వాటిని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తారు. అవి కాదనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్తాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి నేను తీసుకున్న నెంబర్ని ఎక్కడి నుంచి చేయాలి ఒకటో నెంబర్ నుండి మనం తీసుకున్న నెంబర్ వరకు ప్రతి నెంబర్తో కూడా మనం ఏం చేయాలి డివిజన్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకేనా? అలా డివిజన్ చేయాలంటే ఎలా చేస్తాము మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క నెంబర్తో డివిజిబుల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న నెంబర్ ఉంది 5 అని తీసుకున్నా. ఈ నెంబరు ఒకటితో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పాలంటే ఎలా చెప్తాము మనం ఏం చెప్తాం ఎన్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాం పర్సంటైల్ పెట్టేసి తర్వాత ఏం చేస్తాం 1 అని రాస్తాం. ఆ రెండు కూడా డివిజిబుల్ అయినందుకు ఎంత రావాలి ఈక్వల్ టు 0 కనుక వచ్చిందనుకో మనం తీసుకున్న ఫస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ అని చెప్తాం అనమాట. డివిజిబుల్ 1 ఇక్కడికి రాస్తున్నాను. డివిజిబుల్ ఫర్ 1 అంటే ఒకటితో కనుక డివిజిబుల్ అనుకో ఇలా చెప్తాం. అదే నెంబర్ 2తో కనుక డివిజిబుల్ అయిందనుకోండి అప్పుడు ఎలా రాస్తాం కోడ్ ఎలా రాస్తాం మనము ఎలా రాస్తాం ఇక్కడికి వెళ్ళి డివిజిబుల్ బై 2తో కనుక అయిందనుకో అప్పుడు మనం ఏం చేస్తాము ఎన్ అని రాసేసి తర్వాత ఏం చేస్తాము పర్సంటేజ్ పెట్టి 2 అని రాసేసి మనం ఏం చేస్తాము ఇలా కనుక రాస్తాము ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అయిందో లేదో చెప్తాం. అలా మనం ఎంతవరకు రాయాలి స్టెప్స్ అన్నీ కూడా అప్ టు 5 దాకా రాయాలి. ఇక్కడ కనుక మీరు చూసాను కోడ్లో ఏం జరుగుతుందో చూడండి 3 అనే స్టెప్ 4 అనే స్టెప్ 5, 6 అలా మనం తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఎలా ఉంది ఒకేలా ఉంది. బట్ మనం దానిలో తీసుకునే నంబర్ సైకిల్ మాత్రమే డిఫరెంట్ ఉందన్నమాట. డివిజిబుల్ చేసే నంబర్ మాత్రమే డిఫరెంట్ ఉంది. అందుకని సేమ్ కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాస్తున్నాను కదా అందుకని ఇదే కోడ్ని రిపీటెడ్గా రాయకుండా ఉండాలి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఈజీగా రాయొచ్చు అని చెప్పాను అనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి ఫర్ అని రాసేసి ఇక్కడ నేను రాద్దాం ఐ అని రాసేసి ఇన్ అని రాసేసి ఎక్కడి నుండి తీసుకోవాలనుకుంటున్నాను రేంజ్ ఆఫ్ ఎక్కడి నుండి మనం చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఒకటో నెంబర్ నుండి ఎక్కడ దాకా చెక్ చేద్దాం అనుకుంటున్నాం మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్తో కూడా నేను ఏం చేద్దామంటే చెక్ చేద్దాం. ఆ నెంబర్ డివిజిబుల్ అయ్యింది అనుకో ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో నోట్ చేసుకున్నాం అనమాట. అలా నోట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం కండిషన్ ఆధారంగా నోట్ చేసుకుంటాం. ఇఫ్ అని పెట్టేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే ఎన్ ఫస్ట్ నెంబర్ ఏది 1తో కాబట్టి 1 అనేది కనుక తీసుకోవాలనుకో రేంజ్లో ఏం చెప్తాం ఐ అని పెట్టామనుకో
దాంట్లో 1తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసి ఉంటేనా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఇప్పుడు మనకు 1తో కనుక డివిజిబుల్ అయిందనుకో, ఆ డివిజిబుల్ అయిన నెంబరు అయ్యిందో లేదో కౌంట్ చేసుకోవాలి కదా, ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందో చూద్దాం. ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందో చూద్దాం అంటే ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఆ కౌంట్ చేసినప్పుడు ఒక నెంబర్ ఎన్నిసార్లు డివిజిబుల్ అయిందో చెప్పాలంటే 1తో కనుక డివిజిబుల్ అయిందనుకో 1ని ఏమంటారంటే ఫ్యాక్టర్ అంటారు. 2 అనే నెంబర్తో డివిజిబుల్ అయిందనుకో 2 అనే నెంబర్ని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అందుకని మనం ఏంటంటే కౌంట్ అని రాయకుండా వాళ్ళ భాషలోనే రాసేద్దాం. ఏమని రాద్దాం? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే వర్డ్ రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఇనిషియల్గా 0 అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే కండిషన్ రాస్తామో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు ఇంకొకసారి డివిజిబుల్ అయిందని చెప్తాం అనమాట. ఓకేనా? అలా మనం తీసుకున్న నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఒకటే నెంబర్ నుండి మనం తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ వరకు ప్రతి నెంబర్తో కూడా మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ చేస్తూ ఉంటాం. అది ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందో చూద్దాం. మామూలుగా ప్రైమ్ నెంబర్ అంటే ఎన్నిసార్లు డివిజిబుల్ అవ్వాలి? ఒకటో నెంబర్తో ఒకసారి అవ్వాలి, ఇట్ సెల్ఫ్ అనే నెంబర్తో 2 సార్లు మాత్రమే అవ్వాలి. అంతకంటే ఎక్కువ కానీ అయినాయి అనుకోండి అవి ప్రైమ్ నెంబర్స్ కాదు. అందుకని మనకు తెలుసు కాబట్టి 2 సార్లు డివిజిబుల్ అవ్వాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి చెప్దాం అనమాట. కిందకి వెళ్ళేసి ఏమని చెప్దాము, మనం తీసుకున్న నెంబర్ ఈజ్, మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఎన్నిసార్లు డివిజిబుల్ అవ్వాలి? 2 సార్లు మాత్రమే డివిజిబుల్ అయినాయి అంటే మనం తీసుకున్న నెంబర్ ఏంటిదంటే ప్రింట్. ఆ నెంబర్ని ఏమంటారంటే ప్రైమ్ అంటారు అని చెప్పానమాట. ప్రైమ్ అంటారు అని చెప్పానమాట. ఎన్ అని చెప్పామనుకోండి, అప్పుడు నాకు ఏమైందంటే ఆ నెంబర్ ప్రైమ్ కనుకైతే ప్రైమ్ అని చెప్పి ఆ నెంబర్ ఏదో అనేది నాకు ఏమైందంటే పక్కన ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? అదే నేను ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకున్నాను. ఆ 2 నెంబర్స్ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని ప్రింట్ చేయాలంటూ ఎలా ప్రింట్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు ఎం ఈక్వల్ టు 5 అని చెప్పాను. ఎన్ ఈక్వల్ టు 11 అని చెప్పాను. ఎం నుండి ఎన్ వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవాలనుకున్నాను. 5 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదనుకో, ఇదేనా కోడ్ రాసేది? ఓకే. 6 అనే నెంబర్ అనుకో, 6 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదో చూడాలనుకో ఎలా రాస్తాం? ఇంతేనా కోడ్ రాసేది? 7 అనే నెంబర్ అనుకో, దానికోసం కూడా కోడ్ ఇంతేనా రాసేది? అంటే ఒకే నెంబర్ కోసం మనం ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్ తెలుసుకోవడానికి ఒకలా రాసేసాం. అలానే ఇంకొక నెంబర్ తెలుసుకోవడానికి ఏం చేసాం, ఇంకోలా రాసేసాం. ఇంకో నెంబర్ కోసం ఇంకొకలా రాసాం. ఏం చేసాం, ఇక్కడ మీరు కనుక రాసిన కోడ్స్ కనుక చూసారనుకోండి, 4 నుండి 10 వరకు ఉన్న కోడ్ ఎలా అయితే ఉందో తర్వాత వచ్చే కోడ్ కూడా అలానే ఉంది. అంటే ఒకే కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా రాస్తున్నాం అనుకోండి, అలా రిపీటెడ్గా రాస్తున్నాం అనుకోండి, దాన్ని రిపీటెడ్గా రాయకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకే కోడ్ని మరలా రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి వాటిని కనుక మనం పని చేయాలనుకోండి, సేమ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఏం చేస్తామంటే లూప్లో కనుక పెట్టుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసే కోడ్ మరలా సేమ్ కోడ్ని రిపీట్ చేయకుండా ఉండొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే లూప్ అనే కాన్సెప్ట్ వాడతామని మనం నేర్చుకున్నాం. అందుకని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫర్ అనే లూప్ రాసుకున్నాను. ఫర్ అని రాసేసి ఏం చేస్తున్నాను, ఇదే కోడ్ మరలా రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఇదే కోడ్ని పద్దాకులు మనం రిపీటెడ్గా రన్ చేయకూడదు కదా, అందుకని ఈ మొత్తాన్ని తీసేసేసి ఇక్కడికి లూప్లో పెట్టేసేసుకుంటున్నాను. అలా లూప్లో పెట్టాలనుకోప్పుడు మనం ఎలా రాస్తాం, కోడ్ని ఫర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ రాద్దాం. నంబర్ అని ఒక వేరియబుల్ రాసేసాను. ఇన్ అని రాసేసి ఎక్కడి నుండి తీసుకుంటున్నామో చెప్తున్నాను అన్నమాట. రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఎక్కడి నుండి తీసుకుంటున్నాము 5, మనం తీసుకున్న 5 అనే నెంబర్ నుండి తీసుకుంటున్నాం. కొన్ని 5 అని రాసేసి కామా పెట్టి మనం తీసుకున్న లాస్ట్ నెంబర్ వరకు కూడా తీసుకోవాలి కాబట్టి n+1 అని చెప్పాను అన్నమాట. తర్వాత కాల్ అని పెట్టాను. ఎప్పుడైనా సరే లూప్ రాసేటప్పుడు ఆ లూప్లో ఫర్ రాసిన తర్వాత మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి, లూప్లో భాగం అని చెప్పాలి కాబట్టి అందుకని మనం ఏం చేస్తామంటే ఇండెంటేషన్ అనేది ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమున్నాయి అంటే లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం అనమాట. ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఇన్నర్ లూప్ని మాత్రమే సెర్చ్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ లూప్ నాకు ఎలా తీసుకోవాలంటే మనం ఎక్కడి నుండి ఎక్కడ వరకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాం, ఒకటో నెంబర్ని చెక్ చేసుకుంటున్నాం. ఎక్కడ వరకు తీసుకోవాలి, ఫస్ట్ నెంబర్ని ఎక్కడ వరకు చెక్ చేసుకోవాలి అంటే ఎం అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటి, ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏంటి, ఫస్ట్ లైన్లో జరిగే ఫస్ట్ ఇటరేషన్ ఏంటి, ఫర్ నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ n, n+1 అంటే ఏమంటే 5 నుండి 11 వరకు
సీక్వెన్స్లో నెంబర్స్ ఒక్కొక్క నెంబర్ వచ్చేసి ఏమైంది ఎన్లో స్టోరేజ్ అయింది. అంటే ఎన్లో ఫస్ట్ ఎంత వచ్చి స్టోరేజ్ అయింది 5 స్టోరేజ్ అయింది. ఆ 5తో నాకు ఏమైందంటే 5తో అవుటర్ లూప్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఆ వాల్యూతో నాకు ఏమైందంటే ఇన్నర్ లూప్లో ఉన్న ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాక 5తో అయిపోయింది. తర్వాత 6తో జరిగింది కదా, అంతే కదా జరిగేది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు 5 నుండి చెక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడి నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాను, 1వ నెంబర్ నుండి మనం తీసుకున్నంత వరకు చెక్ చేయాలి కాబట్టి అప్పుడు ఇక్కడికి నేను ఏం చేశానంటే నంబర్ అని రాశాను, నంబర్ +1 అని రాశాను. రాసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ నెంబర్ ఈజ్ నేను పెట్టేసి నేను ఏం చేశాను సేమ్ కోడ్ ఇంకేం కదిలించలేదన్నమాట. ఇక్కడికి నేను ఏం చేశానంటే ఎన్ అని ఇవ్వట్లేదు, ఎన్ పొద్దున మనం ఏ నెంబర్స్ని చెక్ చేస్తుంది నంబర్స్ అని కాబట్టి ఇక్కడ నంబర్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను రన్ చేశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఇలా ఇంకా నంబర్ మంచిగా చేశాను. ఇక్కడ తప్పు రాశాను అనమాట. ఎన్ ఉన్న ప్రతి చోట మనం ఏం రాయాలి అంటే నంబర్ అని రాయాలన్నమాట. ఓకేనా? ఓకే. అప్పుడు నాకు ఏమని వచ్చినాయి అంటే చూడండి, మనం తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ నాకు రావడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ నాకు అర్థమైందనమాట, మనం ఏదైతే నెంబర్స్ తీసుకున్నామో వాటి మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నింటిని కూడా తెచ్చుకోవాలనుకో ఎం నుండి ఎన్ వరకు జనరల్గా కోడ్ ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా ఇచ్చి చేస్తారు. ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కట్ చేసేసుకున్నాం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ రీసెట్ ఇద్దాం. రీసెట్ ఇవ్వగానే ఏమైందంటే వాడిచ్చిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా మనకు వచ్చేసింది. దీని తర్వాత కొన్ని లైన్స్ ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ రాసేటప్పుడు బేసికల్గా మనం ఏం చేయాలంటే కోడ్ రాసుకొని ఆ కోడ్ని ఫంక్షన్లో ఎలా పెట్టుకోవాలో చూడాలన్నమాట. అలా పెట్టాలి అంటప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అంతా కాపీ అవ్వదు కదా, ఓకే. ఇందాక మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత మాత్రం మనం ఏం చేస్తామంటే కోడ్ రాసేస్తాం అనమాట. ఎలా ఇందాక రాసిన కోడ్ అంతా మీ అందరికి గుర్తుందనుకోండి, ఫాస్ట్గా ఇక్కడ రాసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే ఒకసారి రాసేద్దాం. కింద ఏం రాసుకున్నాం, ఫస్ట్ m = 5 అని తీసుకున్నాం. తర్వాత ఏంటి n = 11 అని తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేసాం మురళి ఫాస్ట్ చెప్పేసేసి ఫర్ నంబర్ ఇన్ రేంజ్ ఆఫ్ m, n+1. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో తెగ అడుగుతారు అంటే ఈ క్వశ్చన్స్. తర్వాత నేను ఏం చేస్తాను number of factors which is called 0 after that for I in range 1 comma number +1 number +1 column after that condition if number percentage I percentage I is equal to 0 colon number of factors compound plus is equal to 1 after that condition if number of factor is equal to column print number ఇదేనా రాసేసింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ కోడ్లో నుండి ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుందాం. ఫస్ట్ ఎం అంటే ఏంటి, ఇన్పుట్ వాల్యూస్. ఇది వాడు ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. ఎం అనేది మనం ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే ఫంక్షన్ నుండి బయటకు వచ్చి నాకు మాత్రమే తీసుకోవాలి. అందుకని ఎం అనేది ఇప్పుడు కూడా మనం ఎక్కడ తీసుకోవాలి, ఫంక్షన్ నుండి ఇన్పుట్లో మాత్రమే తీసుకుంటాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 5 అని పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేస్తామంటే ఫంక్షన్లో తీసుకోవాలి, ఫంక్షన్ బయట తీసుకోవాలి. అందుకని ఫస్ట్ లైన్లో తీసుకున్న వాల్యూని తీసేసాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను,
సెకండ్ లైన్లో మరొక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకోవాలి? 11 అనేది తీసుకోవాలి. అందుకోసం ఏం చేశానంటే 11 అనేది చేశాను. అందుకని ఈ లైన్ కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న కోడ్ని కూడా రిమూవ్ చేశాను. అంటే ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఇన్పుట్ వాల్యూస్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే తీసేసేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకొని కట్ చేసేసుకున్నాం. ఈ కోడ్ మొత్తాన్ని కట్ చేసేసి మనం ఏం చేయాలంటే మన దగ్గర ఫంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన దగ్గర ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంటే ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఓకే, ప్రాపర్గా చెక్ చేసేసుకున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేయాలంటే మనం ఏదైతే ఫంక్షన్లో కోడ్ పెట్టుకున్నాను ఈ కోడ్ నేను ఏం చేయాలి ఫంక్షన్లో కోడ్ అంతా రాసేసి పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేయాలి మనం ఏదైతే కోడ్ రాసేసామో ఆ కోడ్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఫంక్షన్ కాల్ అనేది చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ వాడు ఎలా ఇచ్చాడు చూడు, వేరియబుల్ ఇచ్చి చేశాడు అనమాట. వేరియబుల్ ఇచ్చి చేయమన్నాడు కాబట్టి అప్పుడు మనం ఏం చేసామంటే ఫంక్షన్ కాల్ చేయాలనుకో మనకు ఒక రూల్ తెలుసు అనమాట. ఏంటిది? ఫంక్షన్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేము అక్కడున్న ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్ని తీసుకొచ్చి పెట్టేస్తే సరిపోయింది అనమాట. ఓకే, ఎందుకంటే మనం చేసేదంతా కూడా పొజిషనింగ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి చేసేసాం. దాని తర్వాత ఏముంది ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది. అంటే ప్రింట్ స్టేట్మెంట్ కనుక ఇచ్చారనుకో అప్పుడు మనం ఏం చేయాలి మన ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్లో లాస్ట్ ప్రింట్ చేసే కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం డైరెక్ట్గా ప్రింట్ చేయకూడదు అనమాట. ఏమని ప్రింట్ చేయాలంటే రిటర్న్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే నెంబర్ అని రాయాలన్నమాట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే నాకు మనం చేసిన కోడ్ అంతా కూడా నాకు ఏమైందంటే 1 by 1 5 వస్తాయి. ఫైవ్ మార్క్స్ వచ్చింది. అటన్నిటిని కూడా స్టోర్ చేసి ఒక లైన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాము వాల్యూస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఎస్టీఆర్ ఆఫ్ నంబర్ ప్లస్ ప్రతి దాని తర్వాత ఏముండాలి స్పేస్ కూడా ఉండాలి కాబట్టి ప్లస్ స్పేస్ అనేది ఇచ్చేస్తాను. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ లూప్ ఏదైతే ఉందో ఆ లూప్ నుండి బయటకు వచ్చేసి ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఇంకొక లూప్ నుండి బయటకు వచ్చేసాను అనమాట. వచ్చేసి నేను ఏం చేశానంటే రిటర్న్ రిటర్న్ అని రాసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే రిజల్ట్ అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ని రన్ చేస్తాను. జరిగితే 5, 7, 11 ఇలా నాకేమైందంటే మనం ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైందంటే మనం చెప్పిన ఆధారంగా మనకి ఏమైందంటే ఒకే లైన్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, దీంతో నేను ఏం చేద్దామంటే కోడ్ని సబ్మిట్ చేస్తాను. దీని మీద ఉన్న ఆల్ ద టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైందంటే పాస్ అయిపోయింది. చివరి స్టెప్ నేను ఏం చేస్తానంటే మనం ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో వాటన్నిటిని ఒకే లైన్లో కనుక మనం ప్రింట్ చేయాలనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని పైన స్ట్రింగ్ అలానే మనం ఏం చేస్తాం ఇక్కడ అప్డేషన్ అనే స్టెప్ ఇస్తాం కదా ఆ స్టెప్ అంతా ఇచ్చిన తర్వాత దీని యొక్క రిజల్ట్ మొత్తం ఒకే లైన్లో మనం చూడాలనుకున్నాం అనుకోండి అప్పుడు ప్రింట్ ఆఫ్ అంటే లూప్లో నుండి బయటికి వెళ్ళి మనం ఏం చేస్తాం ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తాం కదా. ప్రింట్ అనే దాని బదులు మనం ఏం చేస్తాం అంటే రిటర్న్ అనేది ఇస్తారన్నమాట. రిటర్న్ అనేది ఇచ్చేసి మనం రన్ చేస్తాం అనుకోండి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమవుతాయంటే ప్రింట్ అవుతూ ఉంటాయి. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసి కనుక కోడ్ రాయాలనుకో ఇలా రాయడం అనేది చేస్తామన్నమాట. ఓకే దెన్ అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నాం ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టెప్ని కంప్లీట్ చేసేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకే, ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏం చెప్పామనేది చూద్దాం అన్నమాట. ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము
నవీన్, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏందిరా? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏమంటారంటే వర్కింగ్ విత్ ఫైల్స్. అంటే మనం ఫైల్స్తో కనుక వర్క్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం పైథాన్లో, అంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే C++, జావా అని మనకు బోల్డ్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఫైల్స్తో కనుక మనం వర్క్ చేయాలనుకోండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కనుక మనం వర్క్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది అన్నమాట. అదే మనం పైథాన్లో అయితే ఏమవుతుందంటే, కావాలంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళందరిని అడగండి. అంటే మనం ఫైల్స్తో కనుక వర్క్ చేయాలి అనుకో, రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా చాలా టఫ్గా ఉంటుంది అనమాట. అదే పైథాన్లో వచ్చేసరికి మనం ఫైల్స్తో వర్క్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే సింపుల్ సింటాక్స్ని యూజ్ చేసేసి ఫైల్స్తో ఏం చేయొచ్చంటే రిమైనింగ్ లాంగ్వేజెస్లో ఉన్న వాటన్నిటికంటే కూడా మనం ఏం చేయొచ్చంటే పైథాన్లో చాలా 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 ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలంటే రెండు తెలియాలన్నమాట. అంటే మనకి ఏం తెలియాలంటే యాక్సెస్ మోడ్స్. అంటే యాక్సెస్ మోడ్స్ అంటే ఏంటి అని తెలియాలన్నమాట. అంటే యాక్సెస్ మోడ్స్ అంటే ఏంటి, ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తారు, దానికి ఏ యాక్సెస్ మోడ్ ఇస్తారు అనేది తెలిస్తే చాలా మనకి లిటరల్గా మనకి అయిపోయింది అనమాట. అంటే ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏంటిదంటే, మన దగ్గర ఒక ఫైల్ కనుక ఉంటే ఆ ఫైల్ మన దగ్గర ఒక ఫైల్ని కనుక మనమే ఒక ఫైల్ని కనుక పైథాన్తో క్రియేట్ చేసి దానిలో మనం ఏం చేస్తామంటే కొన్ని యాక్సెస్ మోడ్స్, అంటే ఒక ఫైల్ లోపల కంటెంట్ రాయాలి అంటే ఎలా రాస్తారు, ఆ కంటెంట్ని చూడాలంటే ఎలా చూస్తారు, ఆ కంటెంట్కి వేరేది ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలంటే ఎలా చేస్తారు, లేదా కంటెంట్ని డిలీట్ చేయాలంటే ఎలా చేస్తారు, ఫైల్ని క్లోజ్ చేయాలంటే ఎలా చేస్తారు, ఫైల్ లోపల ఇంకా బోల్డ్ అంత ఎడిషన్స్, మిగతా బోల్డ్ అంత కంటెంట్ అంతా మనం చేయాలంటే ఎలా చేస్తారనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే పైథాన్లో తెలుసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే రియల్ వరల్డ్ సినారియోస్లో ఏం చేస్తారంటే సింపుల్గా ఒకటి చేస్తాం అనమాట. ఫైల్స్తో హ్యాండిల్ చేయాలి అంటే మనకి మూడు పనులు చేస్తాం అన్నమాట. ఫైల్ హ్యాండ్లింగ్ చేయాలంటే ఫైల్తో మనం ఏం చేస్తామంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ కనుక మనం వర్క్ చేయాలనుకోండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటిదంటే ఈ కాన్సెప్ట్ బాగా తెలిస్తే చాలా అనమాట. మనం ఇంక మిగతా అన్నీ కూడా జస్ట్ నేర్చుకొని వదిలేస్తే చాలా అనమాట. రీడ్ చేయడం అంటే ఏంటిది, రైట్ చేయడం అంటే ఏంటిది, అపెండ్ చేయడం అంటే ఏంటిది అని ఈ 3 టెక్నిక్స్ కనుక మనకు తెలిసినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఆల్మోస్ట్ 99% మనకు వచ్చేసినట్లే అనమాట. అంటే మిగతా పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవ్వరూ చేయరనమాట. ఈ 3 ఐటమ్స్ని మాత్రం మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఈ 3 యాక్సెస్ మోడ్స్ని మాత్రం మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఆపరేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? అంటే ఫైల్ హ్యాండిలింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఏదన్నా ఫైల్ కనుక ఉంటే ఆ ఫైల్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఫైల్ని ఓపెన్ చేసేసి దానిలో మనం రీడ్ చేయడము, రైట్ చేయడము, అలానే ఇంకేం చేస్తాము కంటెంట్ని యాడ్ చేయడము, కంటెంట్ని డిలీట్ చేయడము, ఇలా బోలెడన్ని పనులు చేస్తాం కదా. ఈ పనులన్నీ కూడా ఫైల్తో కనుక మనం చేయాలి అంటే పైథాన్లో ఫైల్ హ్యాండిలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేస్తాం. ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనేది కనుక మనం వర్క్ చేయాలి అంటే మనకి కొన్ని యాక్సెస్ మోడ్స్ గురించి మనకు తెలియాలన్నమాట. వాటిలో ఏమేమి యాక్సెస్ మోడ్స్ని మనం యూజ్ చేస్తామంటే ఆర్ అని ఒక యాక్సెస్ మోడ్ని, W+R+W+, A అనే యాక్సెస్ మోడ్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఫైల్ హ్యాండిలింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది చేస్తారనమాట. వాటిలో ఆర్ అంటే ఏమంటారంటే రీడ్ అని, డబ్ల్యూ అంటే ఏమంటారంటే రైట్ అనేసి, R+ అంటే ఏమంటారంటే రీడు ప్లస్ రైట్ అనేసి, ప్లస్ ఉంది అంటే దాని మీనింగ్ ఇదనమాట. అదల్లానే W+ అంటే ఏమంటారంటే రైట్ ప్లస్ రీడ్ అనేసి, అలానే ఏ అంటే ఏమంటారంటే అపెండ్ అనేసి, A+ అంటే ఏమంటారంటే అపెండ్ ప్లస్ రీడ్ అని, ఇలాంటి యాక్సెస్ మోడ్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్ అనే వాటిని వర్క్ చేస్తారనమాట. ఓకే డన్. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా నవీన్? నథింగ్. ఓకే డన్. అలానే మనం ఏం చేస్తామంటే ముందుగా ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనేది మనం చేయాలి అనుకో, పైథాన్తో మనమే ఫైల్స్ని క్రియేట్ చేయడం, ఆ ఫైల్స్ లోపల కంటెంట్ని రీడ్ చేయడం, రైట్ చేయడం, అపెండ్ చేయడం, ఇలాంటి పనులన్నీ ఎలా చేస్తారో మనం తెలియాలి అనుకోండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫైల్తో మనం ఏ వర్క్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా అనేది మనకు తెలియాలన్నమాట. ఫైల్ని ఓపెన్ చేయడం కనుక తెలిస్తే ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే మిగతావన్నీ చేయొచ్చు అనమాట. ఏదైనా మన దగ్గర బుక్ ఉంటే బుక్ లోపల ఏ కంటెంట్ ఉందో తెలియాలనుకో, చదవాలి అన్నా రాయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఏం చేయాలి, ఆ బుక్ ఓపెన్ చేస్తేనే కదా మనం ఏదైనా చేసేది. అలానే మనం పైథాన్లో కూడా ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే ఫైల్ హ్యాండిలింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే ఫైల్స్ని హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకోవాలి. అలా ఫైల్ని ఓపెన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఓపెన్ ఓపిఎన్ ఓపెన్ అని రాసేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల డబల్ కోట్స్ పెట్టేసి అక్కడ ఫైల్ నేమ్ అనేది ఇస్తామన్నమాట. తర్వాత కామా పెట్టేసి మళ్ళీ డబల్ కోట్స్ తీసుకొని దాని లోపల మనం ఏం చేస్తామంటే యాక్సెస్ మోడ్స్ అనేవి ఇస్తాం. అంటే ఒక ఫైల్ని కనుక మనం ఫైల్ హ్యాండిలింగ్ కనుక మనం వర్క్ చేయాలంటే ఏ ఫైల్కి అయినా సరే ఆల్మోస్ట్ ఏ సింటాక్స్తోనే మనం వర్క్ చేస్తాం అనమాట. ఫైల్ హ్యాండిల్ పైథాన్లో మనం ఫైల్స్తో హ్యాండిల్ చేయాలి అంటే మనకున్న సింటాక్ ఏంటిది అంటే ఫైల్ ఓపెన్ అని రాసి దాని పక్కన ఫైల్ నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేస్లో దాని తర్వాత యాక్సెస్ మోడ్ అనేది ఇస్తారన్నమాట. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైల్స్ రెండింటిని కూడా ఏం చేద్దామంటే డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే ఈరోజు మళ్ళీ వచ్చేద్దాం కదా. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా అనే దాని గురించి చూద్దాం. ఒక ఫైల్ని కనుక మనం ఓపెన్ చేయాలనుకో జనరల్గా ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా ఎలా చేస్తాము, జనరల్గా వార్డ్ అనే పేజీ లోపలికి వెళ్ళేసి వార్డ్ లోపలికి వెళ్ళి మనం ఏం చేస్తాము కంటెంట్ మొత్తాన్ని కూడా రాసేసేసి ఆ రాయడం ద్వారా వార్డ్ అనే పేజీ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాం మనము జస్ట్ అక్కడికి వెళ్ళి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎక్స్ అని క్లిక్ చేయగానే వెంటనే ఏమైంది క్లోజ్ అయిపోతుంది. అలానే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సహాయంతో అంటే నేను ఏం చేస్తున్నా అంటే బటన్స్ సహాయంతో కాకుండా కమాండ్స్ సహాయంతో దట్ మీన్స్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఒక ఫైల్ని ఎలా ఓపెన్ చేయొచ్చు, ఎలా క్లోజ్ చేయవచ్చు, ఎలా మనం దాని లోపల కంటెంట్ రాయవచ్చు అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా హ్యాండిల్ చేయొచ్చు, ఎలా క్లోజ్ చేయవచ్చు, ఈ పనులన్నిటిని కూడా మనం ఏం చేద్దాం అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే డీల్ చేసేద్దాం. అలా డీల్ చేయాలంటే ముందుగా మనకి ఏం కావాలంటే ఒక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది కావాలన్నమాట. నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వెళ్ళాను. దాంట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే దాంట్లో కంటెంట్ ఉందనుకోండి ఆ కంటెంట్ అంతా ఇగ్నోర్ చేసేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ ఎన్ అనే దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు న్యూగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఫైల్స్ అన్నిటికీ సమాచారం అంతా ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. ఓకే. ముందుగా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఒక ఫైల్ని మనం ఏం చేద్దాం ఒక ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ ఫైల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా అంటే పైథాన్కి సంబంధించిన ఒక ఫైల్ ఉందనుకున్నాం. ఏ ఫైల్ అయినా సరే మనం రాసేటప్పుడు ఏం చేస్తాము, మనం రాసే ఫైల్స్ అన్నిటిని కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే దానికి ఒక ఎక్స్టెన్షన్ అనేది చెప్పాలన్నమాట. నేమ్ రాసి దాని పక్కన ఏం చేశానంటే టీఎక్స్టీ అంటే ఏమంటారంటే టెక్స్ట్ ఫైల్ అంటారన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది ఫలానిది అనేది గుర్తు పెట్టుకోవాలనుకోండి దానికి ఎక్స్టెన్షన్స్ అనేవి చెప్తారు. మనం ఏదైనా కోడింగ్ ప్లాట్ఫామ్లో మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, మనం రాసే కంటెంట్ పక్కన డాట్ పెట్టేసి టీవై ఉన్నాను అనుకోండి అది పైథాన్కి సంబంధించింది అని చెప్తారు. అదే డాట్ పెట్టి జేఎస్ ఉందనుకోండి అది జావాకి సంబంధించింది అని చెప్తారు. అలానే డాట్ పెట్టేసి హెచ్టిఎంఎల్ ఉందనుకోండి అది హెచ్టిఎంఎల్కి సంబంధించింది అని చెప్తారన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే స్పెసిఫిక్గా మన అందరు డెవలపర్స్ ఏం చేస్తామంటే డీబగ్గింగ్ చేయాలంటే ఈజీగా ఉండాలనేసి వాళ్ళు కొన్ని కీవర్డ్స్ అనేవి సజెస్ట్ చేశారు. వాటిలో ఏంటంటే మనం ఏదైనా నేమ్ రాసి దాని పక్కన డాట్ అనే ఎక్స్టెన్షన్ పెట్టేసి టీఎక్స్టీ అని పెట్టామనుకోండి అదేమంటారంటే ఒక టెక్స్ట్ ఫైల్ అని పిలుస్తారనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే పైథాన్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఒక ఫైల్ని ఓపెన్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాము ఓపెన్ అని రాసేసి దాని తర్వాత ఏం చేయాలి మురళి, ఏం చేయాలి
ఏం చేయాలి? ఫైల్ ప్లాట్ఫామ్ రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలి? మనం ఫైల్ ఏదైతే నేమ్. ఫైల్ ఉందో ఆ ఫైల్ మొత్తం ఏ ఫైల్ పైథాన్ టెక్స్ట్ ఫైల్ అనుకున్నాను. ఆ టెక్స్ట్ ఫైల్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేశాను. తర్వాత మనం ఏం చేయాలి? మా పెట్టి కామా పెట్టేసేసి తర్వాత మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏ ఫైల్ అయినా సరే ఫస్ట్ ఓపెన్ చేయాలంటే ముందర ఆ ఫైల్ని ఓపెన్ చేయగానే దాంట్లో రాయడం కాదు, దాంట్లో ఏముంది అనేది చూడాలన్నమాట. ఎందుకని చూడాలి కాబట్టి ఏం చేసంటే సపోజ్ ఒక ఆర్ అనే యాక్సెస్ మొత్తం చూద్దాం. ఈ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకుందాం. మనం చేస్తున్న ఈఎఫ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దీంట్లో ఈ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి స్టోర్ చేసుకున్నాం. ఇలా స్టోర్ చేసుకోవడంలో ఏమన్నా డౌట్ ఉందా? లేదు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అంటే ఏదైనా వేరియబుల్ కనుక రాసి కనుక దాన్ని మనం ఏం చేస్తాము? ప్రింట్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ అని రాసి అవుట్పుట్ చూడాలనుకో ఎఫ్ అని పెట్టామనుకో ఈ ఫైల్ యొక్క అవుట్పుట్ చూడొచ్చు. ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫైల్ నోట్ ప్యాడ్ ప్లస్లో రాసిన తర్వాత ఈ మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి. ఎక్కడ సేవ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న కంప్యూటర్ మెమరీ లోపల ఏదైనా మనకి ఇచ్చిన లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే ఏదైతే నా కంటెంట్ మొత్తం డెస్క్టాప్ లోపల లెర్నింగ్ పైథాన్ అనే లోపలికి వెళ్ళేసి నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఉన్న ట్యాబ్కి నాకు చూసే కంటెంట్ అంతా కూడా ఎలా కనపడాలంటే ఈ ట్యాబ్ లోపల ఉండేటట్లు పెట్టుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ ఒక ఫోల్డర్ లోపల పెట్టుకుంటున్నాను. ఏంటిది అంటే ఇక్కడ నేను చేసేదంతా కూడా ఫైల్కి సంబంధించింది కాబట్టి ఫైల్ _ హ్యాండ్లింగ్ అని రాసేసి ఇది మనం దేంతో చేస్తున్నాం? ఫైల్ని పైథాన్తో చేస్తున్నాం కాబట్టి py అని పెట్టేసుకున్నాం. తర్వాత కింద టైప్ అనేది ఉంటుంది కదా, ఈ టైప్ దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే పైథాన్ ఫైల్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం సేవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మన డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనం ఏదైతే మామూలుగా అయితే ఏం చేస్తాం ఫైల్ని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ న్యూలోకి వెళ్ళేసి మనం ఏం చేస్తాం ఫోల్డర్ టెక్స్ట్ డాక్యుమెంట్ అనుకో, టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఉండగానే మనకు క్రియేట్ అయ్యింది. అదే మనం ఏం చేస్తామంటే పైథాన్తో కనుక సేవ్ చేయాలనుకోండి ఏదైనా ఒక నోట్ ప్యాడ్ ++ ఓపెన్ చేసుకొని అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నాకేమైందంటే ఫైల్ హ్యాండ్లింగ్ .py అనే నేమ్తో ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి చూసేసారనుకోండి, లోపలికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారనుకోండి వెళ్ళేసేసి మీరు ఏదైతే ఉందో ఈ ఫైల్ క్రియేట్ చేశాను కదా ఈ నేమ్తో లోపలికి వెళ్ళి ఎడిట్ నోట్ ప్యాడ్ ++ అండి. అంటే మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ ఫైల్ లోపల కంటెంట్ అంతా క్రియేట్ అయింది. అంటే నేనేం చేశానంటే మన దగ్గర ఉన్న డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళేసేసి ఆ డెస్క్టాప్ లోపల నేనేం చేశానంటే ఫైల్ _ హ్యాండ్లింగ్ అనేసి ఒక నేమ్తో నేనేం చేశాను ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను లోపల. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ లోపల నేను మనం ఏ ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను python.txt అనే ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ EMD అంటారు. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసేసి ఆ కమాండ్ ప్రాంప్ట్ లోపలికి వెళ్ళేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కమాండ్స్ని ఆపరేట్ చేయడం ద్వారా చూస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ ఫోల్డర్ ఎక్కడున్నామనేది మనం చూసుకోవాలి కాబట్టి ప్రజెంట్ DR అని కనుక కొట్టేసాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్పింది అనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామంటే ఎక్కడికైనా సరే వెళ్ళాలి అంటే CD అని చెప్తారనమాట. CD అని చెప్పేసి OneDrive అని రాశాను. అప్పుడు నేనేం చేశానంటే OneDriveలోకి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ దట్ నేను ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అంటే డెస్క్టాప్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకని CD అని రాసేసి డెస్క్టాప్ అని రాశాను. అప్పుడు నాకేమైందంటే డెస్క్టాప్ అనే లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం అనుకున్నాను. అనుకుని DIR అని రాశాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను అనమాట. మళ్ళీ CD అని రాసేసి ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఆ నేమ్ అనేది రాసేసాను అనమాట. లెర్నింగ్ పైథాన్ అనేది. నేను వెంటనే ఏమయ్యానంటే లెర్నింగ్ పైథాన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత DIR అని చెప్పాను. వెంటనే నాకేమైందంటే మనం ఏ పాత్లోకి వెళ్ళాలో నాకు సోర్స్ చూపించింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఫైల్ హ్యాండ్లింగ్ .py అని లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. అది లోపలికి వెళ్దామంటే అక్కడ నాకేముందంటే దానికి ఎదురుగా ఉన్న కాలంలో DIR అని లేదు. అంటే అది డైరెక్టరీ కాదు, దాన్ని ఫైల్ అంటారు. ఫైల్ లోపలికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే పైథాన్తో py అని రాసేసి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత రన్ చేసాను అనుకోండి, వెంటనే నాకేమొచ్చిందంటే ఆ ఫైల్ లోపల నాకేమొచ్చిందంటే ఇదిగో మనం రాసిన కంటెంట్ ఏదంటే ఏం చెప్పామంటే ఆ ఫైల్ లోపల ఏ కంటెంట్ రాసామంటే మనం ఓపెన్ అంటే ఓపెన్ చేయమన్నాం. ఏ ఫైల్ని మనం ఓపెన్ చేయమంది python.txt. కానీ నేను ఇక్కడ ఏ ఫైల్ రాశాను, నేను ఇక్కడ ఏం రాశాను fi ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ py అనే ఫైల్ని రాశాను. అంటే నేను ఏం చేశాను, పైథాన్తో నేను ఏ ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నాను, python.txt అనే ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నాను. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే వేరొక పేరు పెట్టుకున్నాను. అందువల్ల నేను ఏదైతే పేరు చెప్పానో ఆ పేరుతో ఎలాంటి ఫైల్స్ లేవురా బాబు, నువ్వు రాసిన కంటెంట్ లోపల, నువ్వు రాసిన స్క్రిప్ట్ లోపల నువ్వు ఏదైతే పేరు పెట్టావో ఈ పేరుతో అసలు నాకు ఈ ఫైల్ హ్యాండిలింగ్ అనే ఫైలు లోపల ఆ పేరుతో నాకు ఎలాంటి ఫైల్స్ లేవురా, అందుకని నేను చూడలేకపోయాను అనేసి నాకేం చెప్తుందంటే కంటెంట్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్టీగా ఏం చేయాలి, మన దగ్గర ఉంది అనుకునేసి మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ నేమ్తో మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాం. ఆ ఫైల్ని కనుక మనం ఏం చేస్తాం, మనం ఏ పేరుతో అయితే మనం ఫైల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఫైల్ లేకుండా మనం ఎప్పుడు చూడకూడదు అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలంటే దానికి ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ ఏంటిదంటే ఆ మెథడ్ ఆధారంగా ఫాలో అవుతాం. ఎప్పుడైనా సరే మన పైథాన్లో ఏదైనా సరే ఒక న్యూ ఫైల్ని కనుక క్రియేట్ చేయాలనుకో ఫస్ట్ ఈ సింటాక్స్ అనేది వాడబాకండి, రీడ్ అనే సింటాక్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక న్యూగా ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఓపెన్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పేరు పెట్టేసి తర్వాత మనం ఏం చేద్దామంటే డబ్ల్యూ అని ఇవ్వాలన్నమాట. డబ్ల్యూ అంటామంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైలు ఏం చేసామంటే క్రియేట్ చేసాము, ఆ ఫైలు లోపల కంటెంట్ రాస్తున్నాము అని చెప్తున్నాం అనమాట. అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఫైల్ నేమ్ చెప్పేసి దాని పక్కన ఎక్స్టెన్షన్ చెప్పేసి రాద్దామని చెప్పాం కాబట్టి WRIT రైట్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏ కంటెంట్ అయితే రాద్దాం అనుకుంటున్నామో ఆ కంటెంట్ అంతా డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే రాసేసేయచ్చు అనమాట. ఓకే దాన్ని ఇలా రాసేసి నేను ఏం చేశానంటే రౌండ్ బ్రేస్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని సేవ్ చేసేసుకున్నాను. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దాం అనుకుందంటే పైథాన్ అనే దాంట్లోకి వెళ్ళి ముందుగా డెస్క్టాప్లోకి వెళ్ళి చూద్దాం. డెస్క్టాప్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి చూశాను నా దగ్గర ఏమున్నాయి, రన్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి ఫైల్ అండర్స్కోర్ హ్యాండ్లింగ్ డాట్ py అనే ఫైల్ మాత్రమే ఉంది. అదే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి py అని రాసేసి ఆ ఫోల్డర్లో ఏదైతే ఉందో దాన్ని రన్ చేశాను. వెంటనే నాకు ఇందాక ఏమైందంటే సేమ్ ఫోల్డర్ నేమ్ ఇస్తే నాకు ఏమైందంటే దానిలో ఉన్న కంటెంట్ అంతా రన్ అయింది. ఎర్రర్ వచ్చింది. ఇప్పుడైతే చూడు నాకు ఎర్రర్ రాలేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే నోట్ ప్యాడ్ ప్లస్కి పేరు పెట్టుకున్నామో ఆ పేరు పెట్టుకున్న ట్యాబ్ లోపల మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్తో నాకేమైందంటే ఒక కొత్త డేటా అనేది క్రియేట్ అయ్యింది అని దాని మీనింగ్. ఏ డేటా క్రియేట్ అయిందనేది చూద్దామనేసి నోట్ ప్యాడ్ ప్లస్లోకి వెళ్ళాను. ఏంటిది python.txtతో నాకు ఏమైందంటే ఒక ఫైల్ క్రియేట్ అయిందంట. దాన్ని మనం చూద్దామనేసి నేను ఏం చేశాను నోట్ ప్యాడ్ ప్లస్లోకి వెళ్ళేసి ఇక్కడ డెస్క్టాప్ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఇందాక చూస్తే ఏమైందంటే ఫైల్ అండర్స్కోర్ హ్యాండ్లింగ్ py ఉంది. ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి చూడండి నాకేమొచ్చింది పైథాన్ అని ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. ఓకే అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫైల్ని కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఈ ఫైల్ లోపల ఏముందో చూద్దాం అనుకున్నాం. వెంటనే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఈ ఫైల్ మీద క్లిక్ చేసేసి వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసేసి మొత్తాన్ని నోట్ ప్యాడ్ ప్లస్తోనే చూడండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ మీద క్లిక్ చేసి రన్ చేశారనుకోండి, మనం ఏదైతే ఫైల్ రాస్తామో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇలా క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అలానే మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలానే కాకుండా ఇంకొక మెథడ్ ద్వారా కూడా రాయొచ్చు అన్నమాట, క్రియేట్ చేయొచ్చు. అలాంటి f.write లైన్స్ అంటారనమాట. లైన్స్ అని రాసేసేసి దాని పక్కన మనం ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి హాయ్ నవీన్ హౌ ఆర్ యూ అని రాస్తాను అనమాట. హౌ ఆర్ యూ అని రాసేసాను. రాసేసేసి నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా సేవ్ చేసేసుకున్నాను. ఇందాక నా ఫైల్లో ఏముందో చూడండి, ఏముంది హాయ్ నవీన్ ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే
పైథాన్ లోపలికి వెళ్ళేసి మనం ఏదైతే ఫోల్డర్లో ఉన్నామో ఆ ఫోల్డర్ని మరొకసారి రన్ చేసేద్దాం. రన్ చేయడం నాకు ఏం జరిగింది చూడండి, వెంటనే రన్ అయిపోయింది. వెంటనే నేను ఏం చేశానంటే మళ్ళీ డెస్క్టాప్లోకి వెళ్ళేసి ఏదైతే ఉందో ఏముంది, వేరే ఫైల్ ఏమైనా క్రియేట్ అయిందో లేదో చూసాను. ఏం లేదు, ఒక ఫైలే ఉంది. అంటే మనం ఏం చేసాము, ఈ ఫైలు లోపల కంటెంట్ రాసాం. వెంటనే నాకేమైంది, ఈ పేరుతో ఫైల్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఫైలు లోపల ఏముందో చూద్దాం అనుకున్నాం. అక్కడ క్లిక్ చేసినా ఓకే, లేకపోతే మనం ఏం చూసి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా క్లిక్ చేసాం, రీలోడ్ అనే ఆప్షన్ చూస్తుంది. ఈ రీలోడ్ అనేది చేసాను కాబట్టి నాకేమవుతుందంటే మనం ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసామో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే ఇలా కనపడమే జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎంత కన్సిడర్ అవుతుందో. ఓకే, అలానే మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ లోపల కంటెంట్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే చూసేస్తాం అనమాట. అలానే నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక మెథడ్ ఏం చేద్దాం అనుకున్నానంటే మనం ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒకేసారి అవుట్పుట్ ఫార్మాట్లో డైరెక్ట్గా చూసేద్దాం అనుకున్నాను. అలా చూడాలనుకో ఎలా చూస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూద్దాం అనమాట. అలా చూడాలి అనుకోకుండా మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలి, ఏం చేయాలి, మన ఫైల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే యాక్సెస్ మోడ్ సహాయంతో చెప్పాలన్నమాట. ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో ఈ క్రియేట్ చేసిన ఫైల్ లోపల కొంత కంటెంట్ రాసేసాను కదా, కొంత కంటెంట్ రాసేసి ఫైల్ నేను ఏం చేశాను అంటే క్రియేట్ చేశాను. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని నేను పద్దాకులు ఏం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్లోనే వేరొక ట్యాబ్, అదే ట్యాబ్ని ఓపెన్ చేసి చూశాను. అలా కాకుండా నేను ఏం చేశాను అంటే మన కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే నేను ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే మనం రాసే సింటాక్స్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లోనే అవుట్పుట్ ఫార్మాట్లో చూడాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి ప్రింట్ అనే స్టేట్మెంట్ రాయాలన్నమాట. ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్ రాస్తామో మనం కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్గా చూసేయచ్చు. ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎఫ్ అని రాసేసి ఫైల్ నేమ్ రాసేసి డాట్ పెట్టేసి మనం కమాండ్ ప్రాంప్ట్లోనే చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి రీడ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కంటెంట్కి యాక్సెస్ మోడ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ఆర్ అని ఇవ్వాలన్నమాట. ఆర్ అనేది ఇచ్చేసేసి మనం ఏదైతే రాస్తామో ఈ కంటెంట్ మొత్తాన్ని సేవ్ చేసేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి ఫైల్ డాట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి మనం చూసేసామనుకోండి, మనం ఫైల్ లోపల ఏ కంటెంట్ అయితే రాస్తామో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. కావాలంటే మీరు ఇంకా చూడండి, ఇంకా నేను ఏం చేశానంటే ఈ ఫైల్ లోపలే కదా ఏ కంటెంట్ రాస్తే అదంతా నాకు కనపడుతుంది. సరే అని ఇక్కడికి వెళ్ళి కొంచెం బ్లా 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 ఇద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, కొంత వేరేది ఏదైనా చూడొచ్చు అంటున్నారు కాబట్టి మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నామో పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ ఫైల్లో బోల్డ్ అంత డేటా మొత్తాన్ని కూడా ఇచ్చేసాను. చేసేసి అని కదా ఈ డేటా మొత్తం కూడా స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నాను. వెంటనే మళ్ళీ ఏం చేశానంటే పీవై అని రాసేసి మనం ఎక్కడ చేస్తున్నాం, కమాండ్స్ అన్ని ఎక్కడ చేస్తున్నాం, ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్లో చేస్తున్నాం అనుకుని దీన్ని రన్ చేసాను. మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన డేటా అంతా కూడా నాకు ఏమైనా స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగింది. అంటే ఏం చేశాము, మనం ఒక ఫైల్ లోపల ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసామో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం రీడ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఎఫ్ డాట్ రీడ్ ఆఫ్ అనేది కనుక రాసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమిద్దంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన మొత్తం కూడా నాకు ఏమిద్దంటే ఇలా నాకు ఏమిద్దంటే అవుట్పుట్ ఫార్మాట్లో కనపడడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అలానే ఇక్కడ మనకి ఇంకా కొన్ని యాక్సెస్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రీడ్ ప్లస్ అన్నాం. రీడ్ ప్లస్ అంటే ఏంటి, రీడ్ ప్లస్ అంటే ఏంటి, రాయడం, చదవడం, మళ్ళా రాయడం. అలానే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే డబ్ల్యూ అని ఇద్దాం. డబ్ల్యూ ప్లస్ అని ఇచ్చాను అప్పుడు ఏమైంది, రాయడం, ఆ రాసిన దాన్ని చదవడం అనేది చేస్తారు. ఇవన్నీ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ మరొక కాన్సెప్ట్ చేసేసి వీటన్నిటిని కూడా ఏం చేద్దామంటే టుమారో సెషన్ ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేసేద్దాం. ఓకే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటిదంటే అపెండ్ అనే కాన్సెప్ట్ని కాస్త మనం నేర్చేసుకొని తర్వాత మిగతావన్నీ కూడా నేర్చేసుకున్నాం. ఇందాక నేను ఏదైతే కమాండ్ రాసాను ఈ కమాండ్ మీనింగ్ అంతా కూడా ఏంటిదని ఇక్కడికి వెళ్ళి ఏం రాసేస్తుంటే ఇక్కడికి వెళ్ళి డబ్ల్యూ అని రాసానుకో, ఇక్కడ మీరే గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ అంటే పైథాన్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, దాంట్లో రాస్తున్నాను. ఆ రాసింది ఏదైతే ఉందో ఆ రాసింది మొత్తాన్ని కూడా ఏం చేస్తుంటే చూశాను అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఫైలు, ఈ ఫైల్ ఉంది,
ఆ ఫైల్ని నేనేం చేస్తున్నానంటే రాద్దాం అనుకున్నాను. ఆ రాసిన కంటెంట్ మొత్తం ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి చూశాను అనేది దాని మీనింగ్ అనమాట. అంటే సింపుల్గా పైనుండి ఈజీగా చెప్పుకున్నాను అనుకో, పైథాన్ అనే ఫైల్ తీసుకున్నాను, దాంట్లో యాక్సెస్ మోడ్ రాయడం అనేది చేసేసాను, ఆ రాసింది మొత్తాన్ని ఏం చేశానంటే ఇక్కడికి చూశాను అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే, మనం రాసే ప్రతి యాక్సెస్ మోడ్ కూడా ఇదే సింటాక్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అపెండ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అపెండ్ అంటే ఏంటిది అంటే, మనం ఏదైనా ఒక ఫైల్ని కనుక మనం ఏం చేసామంటే ఏదైనా ఒక ఫైల్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి, సపోజ్ నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే రాద్దాం, ఇంకా రాద్దాం. ఏం రాద్దాం అనుకుంటున్నానంటే ఎఫ్ డాట్ రైట్ రైట్ అని రాసేసి దాని పక్కన ఏం చేశానంటే ఈసారి హాయ్ మురళి అని రాసేసాను అనమాట. మురళి అని రాసేసాను. రాసేసి దీన్ని రౌండ్ బ్రేస్ పెట్టేశాను. అంటే నా దగ్గర ఏముంది, పైథాన్ అనే ఫైల్ లోపల నాకేముంది, హాయ్ మురళి ఉంది. ఇక్కడికి వెళ్ళి చూసారనుకో, మన దగ్గర ఉంది పైథాన్ అనే ఫైల్ లోపల బోల్డ్ అంత కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ అంతా ఉంది కదా, వెంటనే నేను ఇప్పుడు ఏం చేశానంటే హాయ్ మురళి అని రాసేసాను. రాసేసి మొత్తాన్ని కూడా సేవ్ చేసేసేసి తర్వాత నేను వెళ్ళి ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసి పైథాన్ పీవై అని రాసి ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ పీవై అని రాసేసాను. రాసేసిన తర్వాత రన్ చేసిన తర్వాత ఈ ఫైల్ లోపలికి వచ్చి చూసేసాను. హాయ్ మురళి రావాలి కదా, ఏదైతే పాత డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తం కూడా నాకేమైందంటే డిలీట్ అయిపోయింది. దాన్ని ఇలా డిలీట్ అని చెప్పకూడదు అనమాట, ట్రంకెట్ అంటారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తాము, ఒక ఫైల్ కనుక క్రియేట్ చేస్తే ఆ ఫైల్ లోపల కంటెంట్ కనుక రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే రైట్ అనే క్లాజ్ని యూజ్ చేసేసి రాసేసాం. ఎప్పుడైతే రైట్ అనే క్లాజ్ రాసేస్తామో, మనం ఎన్నిసార్లు అయితే రైట్ క్లాజ్ రాస్తామో ఆ ఫైల్ లోపల ఉన్న డేటా ఏదైతే ఉందో ప్రీవియస్ డేటా, ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ట్రంకేట్ అయిపోయి మనం కొత్తగా ఏ డేటా అయితే మనం రాసామో ఆ డేటా మాత్రం ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే హాయ్ మురళి అనే ఒక కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్తో పాటు దాని తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇంకా మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేస్తున్నానో ఆ క్రియేట్ చేసే కంటెంట్ అంతా కూడా నేనేం చేద్దామంటే రాద్దాం అనుకున్నాను అనమాట. అలా రాయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే అపెండ్ అపెండ్ అంటే మనం ప్రీవియస్లీ ఏదైతే డేటా రాసామో ఆ డేటాకి ఎడిషన్గా ఇంకొంత డేటాని కనుక మనం ఏం చేద్దామంటే ఫైల్ లోపల కనుక మనం రాద్దాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అపెండ్ అనే ఒక క్లాజ్ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తాం అనమాట. అలా రాయాలి అంటే ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే మన దగ్గర ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళేసి ఏ అని రాసేసి అనమాట, యాక్సెస్ మోడ్ ఏ అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి హాయ్ మురళి తీసేసి ఇక్కడ ఏం చేశానంటే హాయ్ మురళి తీసేసి హౌ ఆర్ యూ అని రాస్తాను అనమాట. హౌ ఆర్ యూ అని ఒక లైన్ రాస్తాను. అలానే మళ్ళీ ఇంకొక లైన్ కూడా ఏం చేద్దామంటే రాద్దాం అనుకుంటున్నాను. ఎఫ్ డాట్ రైట్ హాఫ్ అని రాసేసి ఫైల్ ఎంత ఉంది రైట్ అని రాసేసి దాని పక్కన ఏం చేసంటే మళ్ళీ డబల్ కోట్స్ ఏం చేసంటే వెన్ యూ కమ్ టు హైదరాబాద్ అని చెప్తాను సపోజ్ అనేసి నేను ఏం చేసంటే మరొక లైన్ రాస్తాను. ఈ మొత్తాన్ని నేను ఏం చేసంటే ఒకేసారి సేవ్ చేసేసుకున్నాను. సేవ్ చేసుకుని ఏం చేశానంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి ఎక్కడికి వెళ్ళి పీవై అని రాసేసి ఫైల్ హ్యాండ్లింగ్ అని రాస్తాను. అప్పుడు నాకేమైందంటే యాక్టివిటీ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ మనం ఒక సింటాక్స్ ఎర్రర్ చేసింది, అదేంటో తర్వాత చూద్దాం. ఇందాక నాకేమైంది చూడండి, ఇందాక హవ్వాతు అనేది వచ్చింది కదా, ఆ మొత్తం కూడా ఏమైంది హాయ్ మురళి తర్వాత నాకేమైందంటే మనం ఏదైతే రాసామో ఆ కంటెంట్ అంతా కూడా నాకేమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఇలా మనం ఇంకా ఏదైనా రాసేసుకో, ఇక్కడికి వెళ్ళి హౌ ఆర్ యూ అని తీసుకొని ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసేసి రైట్ అని రాసేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి గుడ్ మార్నింగ్ అని రాద్దాం సపోజ్ అని రాసేసి నేను ఏం చేస్తుంటే మొత్తాన్ని సేవ్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తుంటే కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళేసి మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని రన్ చేశాను. రన్ చేసి చూస్తే నాకేమైందంటే దాంతో పాటు నాకేమైందంటే గుడ్ మార్నింగ్ అనే లైన్ కూడా నాకేమైందంటే రావడం జరిగింది.
ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే లైన్ రాసామో ఆ లైన్ని కంటిన్యూగా మనకి ఏం కావాలంటే ఎక్స్ట్రా ఇంకా లైన్స్ కనుక మనం యాడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే అపెండ్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఫైల్ని రాయడం అనేది చేస్తాం అన్నమాట. దీంతో మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ స్టాప్ చేసేసి నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ అంతా చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.